శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ కాపు ఆత్మీయుల అభినందన సభ బిర్లా జంక్షన్ వద్ద గల బొత్స కన్వెన్షన్ సెంటర్లో బుధవారం నిర్వహించారు. పలు రంగాల్లో ప్రతిభ కనపరిచిన నేతలకు విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి చేతుల మీదుగా ఉగాది పురస్కారాలు అందజేశారు. వైసీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ విశాఖ ఆడపడుచుగా పుట్టింటి సేవ చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. కాపుల సంక్షేమం కోసం బొత్స సత్యనారాయణ ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. కాపులంతా ఐకమత్యంగా ఉండి సమర్థులైన అభ్యర్థులను ఎన్నుకోవాలని కోరారు. ఉత్తర నియోజకవర్గంలో కేకే రాజుకు ప్రజాదరణ మెండుగా ఉందని అన్నారు. కాపు నేస్తం పథకంతో కాపులకు ఎంతగానో మేలు చేస్తుందని తెలిపారు. నవరత్నాలు కొనసాగాలి అంటే రాష్ట్రంలో మళ్లీ వైసీపీ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. విశాఖలో పరిపాలనా రాజధాని వస్తున్నందున సర్వతోన్నాభివృద్ధికి చెందుతుందని పేర్కొన్నారు. ఆసియాలో అభివృద్ధి పరంగా విశాఖ 2వ స్థానంలో నిలిచిందని అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన ఝాన్సీ లక్ష్మి ఎంపీగా గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఉత్తరంలో పలు అభివృద్ధి పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు. 1450 కోట్ల పెట్టుబడులతో 2 భారీ మాల్స్ పనులు జరుగుతున్నాయని అన్నారు. టీడీపీ హయాంలో ఉత్తరాంధ్ర వెనుకబడిపోయిందని తెలిపారు. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డిల హయాంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. కాపుల సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలిపారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు మాట్లాడుతూ వైసీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. రవీంద్రనాథ్ ఠాగూర్ మాట్లాడుతూ ఉత్తర నియోజకవర్గంలో కాపులు అధిక సంఖ్యలో కాపు ప్రజలు ఉన్నారని తెలిపారు. విశాఖ ఎంపీగా వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ లక్ష్మి పోటీ చేస్తున్నారని అన్నారు. ఎంపీగా ఝాన్సీ లక్ష్మి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. విశాఖ వాసి అయిన ఝాన్సీ లక్ష్మి ఉన్నత విద్యావంతురాలని పేర్కొన్నారు. విశాఖలో రాజధాని వస్తున్నందున విశాఖ ఎంపీ కీలక స్థానంగా మారిందని అన్నారు. అలాగే ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యేగా కేకే రాజును కూడా గెలిపించాలని కోరారు. సింహాచలం దేవస్థానం ధర్మకర్త గండ్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఉన్నత విద్యావేత్త ఝాన్సీ లక్ష్మిని ఎంపీగా గెలిపించాలని కోరారు. జీవీఎంసీ ఎన్నికల్లో 15 కార్పొరేటర్లను గెలిపించిన ఘనత కేకే రాజుకే దక్కుతుందని అన్నారు. గత 5 ఏళ్లలో ప్రజల్లోనే ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఝాన్సీ లక్ష్మి, కేకే రాజు విజయం కోసం అందరూ కృషి చేయాలని కోరారు. 4 కాపు భవన్లు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. కాపు నేత బండారు నారాయణమూర్తి మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి, ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజులు కాపు సంపూర్ణ మద్దతు లభిస్తున్నట్లుగా ప్రకటించారు. వైసీపీ విశాఖ ఎంపీ టికెట్ కాపు వ్యక్తికి కేటాయించడం అదృష్టమని అన్నారు. జీవీఎంసీ వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ ఎంపీగా ఝాన్సీ లక్ష్మిని, ఎమ్మెల్యేగా రాజును గెలిపించాలని కోరారు. కాపు సంక్షేమం కోసం కేకే రాజు ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సేనాపతి అప్పారావు, ఉషశ్రీ, కాపు నేతలు చంద్రమౌళి, రమణ, సూర్య చంద్రరావు, మాచర్ల లక్ష్మి, లంకా భాస్కర్రావు, సంజీవ్, జనపరెడ్డి సత్యారావు, బొగ్గు శ్రీను, బొత్స సురేష్, రాధాకృష్ణ అధిక సంఖ్యలో కాపు నేతలు పాల్గొన్నారు. హలం పట్టి పనిచేస్తేనే ఈవేళ కడుపు నిండా 5,000 వెళ్ళేది. అట్లాంటి ఘన చరిత్ర ఉండేది మన కాపులకి. ఈరోజు అందరూ శుభ్రంగా ఈరోజు మనం 5,000 నోట్లోకి వెళ్తున్నాయంటే దాన్ని కష్టపడే గుణంగా కాపులకి ఇచ్చారు. దాన్ని ఎప్పుడు కూడా విస్మరించకూడదు. అలాంటి పవిత్రమైన రాష్ట్రంలోని పవిత్రమైన అలాంటి వారసులుగా మనం ఉన్నాం. కాబట్టి ఈరోజు మారుతున్న కాలానికి ఇంకా ఇవాళ రాజకీయంగా కూడా ఉన్నతినివ్వడానికి, దాని ద్వారా సమాజాన్ని సేవ చేయడానికి ఇటువంటి అవకాశం కల్పించినప్పుడు అందరం కూడా మరి కలిసికట్టుగా అటువంటి నాయకులకి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉందని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా ఒక ఆలోచన చేయాలి. ఓటు హక్కు అనేది చాలా విలువైంది. దాన్ని వినియోగించుకోవాలి. సరైన సమయంలో సరైన నాయకత్వానికి అవకాశం ఇవ్వాలి. కేకే రాజు గారితో నేను ఇక్కడ ఈ నార్త్లోని ప్రచార భాగంలో పాలు పంచుకుంటూ వెళ్తే చిన్నవాడు సైతం పెద్దవాళ్ళు సైతం, చిన్నవాళ్ళు చిన్నవాడుగా, పెద్దవాళ్ళు పెద్దవాడుగా, ఎక్కడికి వెళ్ళినా ఏదైనా వాళ్ళు ఇంకా ఒకటే ఆనందం చూడగానే. మమ్మల్ని పట్టుకొని ఏమైనా కార్యక్రమాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారిని చూసినట్టుగా జగన్ బాబు వచ్చారో అని అడుగుతున్నారు. అంటే అక్కడ ఆయన చేస్తున్నవి కానీ అలాగే వారిచ్చిన ఆదేశాల వరకు మనం కూడా అందరిని కలుపుకుంటూ వెళ్ళాం. కానీ ఈరోజు ఎన్నికల్లోని ఈవేళ ప్రత్యేకించి 31 సీట్లు అసెంబ్లీకి ఇచ్చారు, 5 వచ్చి పార్లమెంట్కి ఇచ్చారు.
ఓన్లీ కాపుల్లోనే నేను చెప్తున్నాను. అంటే ఒకసారి ఆలోచన చేయండి, 18% పైగా పడి ఈరోజు ఇవ్వటం జరిగింది. అంటే మన మీద ఎంత మరి ప్రేమ, మన మీద ఎంత నమ్మకం, మనం ఎంత వారు ఏదైతే ఇచ్చారో ఈరోజు కాదు, ఎన్నికల్లో ఆయన గెలిచిన దగ్గర నుంచి మరి కార్పొరేషన్ ప్రత్యేకంగా దాని దృష్టి సారించి దానికి అవసరమైనవన్నీ వారు ఏర్పాటు చేసుకుంటూ, అలాగే కేకే రాజు గారు ఈ ప్రాంతం సంబంధించిన పూర్తిగా మరి ఈవేళ ఆయన అసెంబ్లీలో కానీ నేను పార్లమెంట్లో కానీ గెలవిప్పి ఈ ప్రాంతానికి, అలాగే మనం మీ ద్వారా మరి ఈ ఒక్క కమ్యూనిటీగానే కాకుండా మనందరం కూడా ఈ పలానా మన విశాఖపట్నంకి ఈరోజు రూపురేఖలు మార్చడానికి మరి అనేక ఫండ్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎంపీ అయితే ఝాన్సీ ఎంపీ కాదు, ఇక్కడున్న నా అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ ఎంపీలు గారు మీరు భావించవచ్చు. ఎందుకంటే ఏది ఉన్నదన్నా 10 మందికి ఉపయోగపడే, 10 మందికి కావాల్సి అనుకున్న ఏ కార్యక్రమైనా మీరు నన్ను అడగకుండా మీరే హామీ ఇచ్చి ఇది నేను హామీ ఇచ్చానమ్మా నువ్వు చెయ్యి అని చెప్పే హక్కు మీకుంది. అటువంటి దాన్ని మీరు కల్పించమని మీ పెద్దల ఆశీస్సులు నేను ముందే చెప్పాను. కాపులందరినీ ఓన్ చేసుకొని మరి సోదరుడు రాజుగారు అయితే అన్ని యంగ్ అండ్ డైనమిక్ ఖచ్చితంగా ఆ విధంగానే ఉంటారు. తప్పనిసరిగా ఇంకా మేలు జరిగే కార్యక్రమాలు మనకు జరుగుతాయి. 10 మంది గౌరవాన్ని పెంచే విధంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళు చూడాలనుకుంటున్నారో అన్ని స్థాయిలకు ఆ విధంగానే ఈ నియోజకవర్గమే కాదు మరి మీ ద్వారా 7 నియోజకవర్గాల అసెంబ్లీ స్థానాల్లో కూడా ఎవరున్నా సరే మన కుటుంబంలో ఉన్న స్నేహితులు, ఇతరులు, సన్నిహితులు వారికి కూడా తెలియజేయండి. వారందరికి కూడా మీ తాలూకా మద్దతు ఇవ్వమని మనస్ఫూర్తిగా పేరుని మీ అందరికీ మీ తాలూకా దీవెనలు ఓటు రూపంలో మరి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉండి మన ప్రాంత అభివృద్ధికి మన కుటుంబం తాలూకా ఇంకా మంచి జరగాలని చెప్పేసి ఈ కుటుంబాలన్నిటి ద్వారా మరొక్కసారి మీ అందరికీ పేరున కోరుకుంటూ అత్యధిక మెజారిటీతోని మొట్టమొదటి సీటు గెలిచే సీటు ఏదంటే కేకే రాజు గారు అని చెప్పేసి ఉండాలని చెప్పేసి మీ రాష్ట్రంలోనే మీ జాన్సమ్మకి అవకాశం ఇచ్చి మరి సేవ చేసే భాగ్యాన్ని మీరు అందరూ ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా అక్కలకు, చెల్లెళ్ళకు, అన్నలకు, తమ్ముళ్ళకు థ్యాంక్ యూ అమ్మా, చాలా అద్భుతంగా.